ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్య గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆదికాండం నుండి క్రొత్త నిబంధన ఆఖరి పుస్తకాల వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం ఇచ్చిన దేశమని మొట్టమొదటిగా ఆదికాండం 50 అధ్యాయము 24 వచనంలో మనం చూస్తాం. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నట్లు మనము మరలా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించి ప్రస్తావన వారిని బట్టి దేవుడు వారికి జ్ఞాపకార్థంగా ఇచ్చినట్లుగా నిర్గమాకాండం 2వ అధ్యాయం 24 వచనంలో మనం చూస్తాం. మూడవదిగా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెప్పి మరలా నిర్గమాకాండం 6వ అధ్యాయం 8వ వచనంలోను, 33వ అధ్యాయం 1వ వచనంలోను, సంఖ్యాకాండం 32:12లో మనం చూస్తాం. ఇక నాలుగవదిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన విషయాలను గురించి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనం నుండి 8వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం, 9, 5, 27, అలాగే 29 అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఇక ఐదవదిగా అబ్రహాము, ఇస్సాకు